ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అనుపమ వీడియో అయితే చాలా వైరల్ అయింది. దాని టైప్‌లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చేసిన నేను డెమో చూపిస్తా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆమె కళ్ళాలెక కరెంటా కన్ఫ్యూజన్ తన అందం పొగడలేనే చోట నాకు ఒక హిల్ స్టేషన్ గుడ్ వైబ్రేషన్. వీడియో అయితే చూశారు కదా, చాలా బాగా అయితే ఉంటుంది. నేను అనుపమ వీడియోనే చూపిద్దామని అనుకున్నా. ఎందుకంటే ఇక మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. వీలుంటే మాత్రం ట్రై చేయాలి మీరు. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అంటే నేను మధ్యలో సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను కానీ రియల్లీ బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మ్యాక్సిమం అన్నీ కవర్ చేయలేను. కాబట్టి ఎందుకంటే నేను మీకు ప్రాజెక్ట్ అనేది ఇస్తాను. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్లో మ్యాక్సిమం అన్నీ రిమూవ్ చేసి ఇస్తాను. ఎందుకు రిమూవ్ చేస్తానంటే నాకు వాచ్ టైం వస్తుందని కాదు, మెంబర్షిప్ ప్రాబ్లం వస్తుంది. మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అంతే. మీరు చూడండి, లాస్ట్కి చూసి మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే చెప్పడం మర్చిపోయాను, బై మిస్టేక్ సారీ. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. అయినా కూడా తెలియకపోతే మీకు వీడియో ఇస్తా, హైలైట్ వీడియో అయితే ఒకటి ఇస్తాను. హైలైట్ వీడియో అంటే మీరు మన హైలైట్ వీడియో చూడండి. నేను ఆల్రెడీ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను, చాలామందికి తెలుసు. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోవాలి మీరు మర్చిపోకుండా. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే 2 ఫాంట్స్ ఉన్నాయి. మంచి ఫాంట్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు అయితే మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. ఓకే, లిరిక్స్ అయితే మ్యాక్సిమం యాడ్ చేసిన, ఎందుకంటే మీకు లిరికల్ది ఇబ్బంది ఉండకుండా మంచి లుక్ ఉండాలంటే ఫాంట్ అయితే యూజ్ చేయాలి మీరు, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మంచి లుక్ వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు, పెట్టొద్దని చెప్తలేను. కానీ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ నుంచి మీరు వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ బాగుంది ఫాంట్ కాబట్టి చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, పెద్ద ఇబ్బంది కూడా ఏముండదు మీకు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడ మధ్యలో మాత్రం ఒక 4 ఫొటోస్ అయితే వస్తుంది మనకు. మధ్యలో 4 ఫొటోస్ వస్తుంది. ఆ 4 ఫొటోస్ ఫస్ట్ యాడ్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మధ్యలో షేప్ ఎక్కడైతే కనిపిస్తుందో మీకు అక్కడ ఫొటోస్ అయితే ఉంటుంది. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ నేను ఫొటోస్ ఇక్కడ చూస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఇక్కడ నుంచి నేను కట్ చేసిన ఆ ఫోటోని కిందికి తీసుకొస్తున్నాను. ఆ షేప్ కిందికి తీసుకొస్తే ఆ ఫోటో ఇక్కడైతే సెట్ అయింది. అయినా కూడా మీరు ఒకటి ఇక్కడ చెయ్యండి. ఏంటంటే దీనికి మీరు చిన్నగా యానిమేషన్ పెట్టండి. ఏం యానిమేషన్ పెడతారు? కొంచెం జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ అలాంటివి ఏం లేదు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్లోకి వెళ్ళండి. స్కేల్ ఆప్షన్లో ఇక్కడ అయితే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇలా జూమ్ చేసుకోండి. అయితే మనకైతే ఇలాగైతే అంటే కొంచెం జూమ్ అవుతూ ఉంటుంది, మంచి లుక్ అయితే ఉంటుంది. చాలా యానిమేషన్ ఉంటుంది కానీ ఇది బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? ఇదే కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. ఇది కూడా సెట్ అవుతుంది. మీరు ఒకటే గమనించండి, ఫోటో అనేది ప్రతి ఒక్క ఫోటోని ఫేసే చూపించాలని లేదు. ఒకటి ఐస్ చూపిస్తే, ఇంకోటి ఏదైనా సంథింగ్. ఓకేనా? ఫేస్, లిప్స్ చూపించడం కానీ ఓకే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మీనింగ్ఫుల్గా పెడితే ఇంకా నైస్ అనుకోవచ్చు మీరు. ఇది కొన్నిసార్లు కొంచెం డిఫరెంట్ ట్రై చేయండి, మంచి లుక్ అయితే ఉంటుంది. ఓకే, 4 ఫొటోస్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసిన. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ 4 ఫొటోస్ అయితే వస్తుంది. ఆ ఫొటోస్ మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. 4 ఫొటోస్ అలాగే ఉంచాను నేను. మీ ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ ఈ ఫోటో ఉంది, దీన్ని చేంజ్ చేస్తున్నా. చేంజ్ అయిపోయింది. కొంచెం మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాను అంతే. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 23 సెకండ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసేయండి. ఓకే, వచ్చేసిన తర్వాత ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ తీసుకోండి, ఎండింగ్ వరకు జరిపేసి ఈ షేప్ని ఎడిట్ షేప్లోకి వెళ్ళి దీనైతే ఈ సైజ్ ఏదైతే ఎక్స్ ఉందో దాన్ని మీరు పెంచుకోండి ఇలా. ఓకే, పెంచిన తర్వాత దీనైతే మీరైతే కొంచెం దీన్ని అయితే కిందికి అయితే తీసుకోండి ఇలా. ఇంత సైజ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే ఇంతైతే పెడుతున్నాను. ఓకే, ఇంత మనకు 4 ఫ్రేమ్స్ అయితే రావాలి.
4 ఫ్రేమ్స్ వస్తేనే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది కాబట్టి 4 ఫ్రేమ్స్ అయితే వచ్చేలాగా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది పెట్టాను, కింద ప్లేస్ దగ్గర ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకొచ్చి ఈ లాస్ట్ వరకు అయితే జరిపేసి కిందికి తీసుకొస్తున్నా, అంటే ఆ షేప్ కిందికి అయితే తీసుకొచ్చిన. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనమైతే ఏం చేద్దామంటే దీన్ని కొంచెం పైన తీసుకుందాం ఇలా. ఓకే, పైన తీసుకున్న తర్వాత ఈ ఫోటోని దాంతోపాటు ఆ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన 3 ఆప్షన్ కనిపిస్తుంది, సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకైతే ఒక గ్రూప్ అయిపోతుంది. ఓకే, గ్రూప్ అయిన తర్వాత ఈ గ్రూప్ని ఇప్పుడే యానిమేషన్ పెడితే మంచి లుక్ అయితే ఉంటుంది కాబట్టి యానిమేషన్ ఇప్పుడే పెట్టేద్దాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ కలిగి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఈ సైడ్ అయితే కొంచెం జరుపుకోండి. ఓకే, మళ్ళీ ఎండింగ్లో వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే ఓకే మనకు యానిమేషన్ అయితే అయింది. సారీ, ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేద్దాం, కిందికి తీసుకొద్దాం. కొంచెం జూమ్ చేస్తున్నాం, దీన్నే డూప్లికేట్ చేస్తాం, మళ్ళీ కిందికి తీసుకొచ్చాను, దీన్నే డూప్లికేట్ చేస్తాం. కీ యానిమేషన్ మాత్రం ఒకటే ఉండేలాగా చూసుకోకండి. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న 4 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు 4 గ్రూప్ క్రియేట్ అయిపోయింది కాబట్టి గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనమైతే వేరే ఫోటోతోటి చేంజ్ చేద్దాం. ఓకే, చేంజ్ అయితే ఇలాగైతే చేసుకోండి. ఇప్పుడు 2 గ్రూప్ కీ ఫ్రేమ్ అనేది చేంజ్ చేయండి, ఇంకో 2 గ్రూప్ సేమ్ ఉంచండి, అంతే మీ యానిమేషన్ సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అన్నీ రైట్ సైడే వెళ్ళిపోతుంది కాబట్టి రైట్ సైడ్ కాకుండా దీన్ని మనం ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ఇంకోటి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతే సెట్ అయిపోతుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.